పిఠాపురం పట్టణం శ్రీ సంస్థానం సత్రం ది మహారాజ్ ఆఫ్ ది పిఠాపురం ఎస్టేట్ శ్రీ రాజారావు వెంకట కుమార మహీపతి సూర్యరావు బహదూర్ వారి 61వ వర్ధంతి సందర్భంగా పేదలకు వస్త్రదానం మరియు అన్నప్రసాదం శ్రీ సంస్థానం సత్రం దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ సంస్థానం సత్రం ది మహారాజ్ ఆఫ్ ది పిఠాపురం ఎస్టేట్ శ్రీ రాజారావు వెంకట కుమార మహీపతి సూర్యరావు బహదూర్ వారి 61వ వర్ధంతి సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారి జి శివబాబు మాట్లాడుతూ సుమారు 511 ఎకరాల భూమిని అందించడం జరిగిందని, దాని ద్వారా వచ్చే ఆదాయంతో డిప్లొమా కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో సుమారు 350 మందికి వస్త్రదానం, అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, వార్డు ఇన్ఛార్జీలు పల్నాటి మధుబాబు, వనం వీరబాబు, సురవరపు వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శేఖర్, వీర మహిళ కోలా దుర్గా, ఏవి కమల తదితరులు పాల్గొన్నారు. రాజా గారి 61వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నానబాబు గారు ఈరోజు రాజా గారు ఏదైతే చౌట్రీ కట్టారో పేద విద్యార్థుల కోసం పిఠాపురంలో, అందులో వారిని గౌరవించుకోవడం జరిగింది. ఏదైనా పిఠాపురానికి గర్వకారణం రాజావారు, మహారాజా వారు కాకినాడలో ఎన్నో విద్య బోధించడానికి ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు వీటన్నిటికి కూడా దారాదత్తం చేశారు ఆస్తులన్నీ కూడా. అదేవిధంగా ఈ యొక్క పిఠాపురంలో ఆర్ఆర్బిహెచ్ కాలేజీ కానివ్వండి, ఇంకా చాలా చోట్ల చదువు కోసం ఎవరు వచ్చినా సరే వారికి పెట్టుకోవడానికి ప్రభుత్వానికి సహకరించి ఉచితంగా భూములు ఇవ్వడం జరిగింది. వేలాది కోట్ల రూపాయలు. అందులో ముఖ్యంగా ఈ చౌట్రీకి సంబంధించి 550 ఎకరాలు మరి తుని కాన్స్టిట్యున్సీలో ఉంది. ఓన్లీ నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, 2 టౌన్ల యొక్క పిల్లలు పిఠాపురం వచ్చి చదువుకుంటారు. వారికి భోజన సదుపాయాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో 550 ఎకరాలు ఈ చౌట్రీకి రాసి పిఠాపురం పేద విద్యార్థుల గురించి ఆయన పెద్ద మనసు చేసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే చౌట్రీ గత పరిపాలకుల చేతిలో అన్యాక్రాంతం అయిపోయి రెవెన్యూ లేకుండా 7 లక్షలు 8 లక్షలకు వచ్చి టైంలో మరి రాజా గారు మేము కూడా కలిపి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 57 లక్షల రూపాయల ఆక్షన్కు పెట్టించి పేద విద్యార్థుల కోసం మనం పనిచేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఎంతో మంచి ఆలోచనతో, దాతృత హృదయంతో. పేరు జి శివబాబు, పిఠాపురంలో ఉన్నటువంటి మహారాజా వారి సత్రమైనటువంటి శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నేను విధులు నిర్వహించుతున్నాను. ఈరోజు పిఠాపురం మహారాజా అయినటువంటి శ్రీ వెంకట మహీపతి కుమార సూర్యారావు బహదూర్ వారి 61వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమం నాడు పేదలకి వస్త్రదానము, అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈరోజు ఒక 350 మందికి సరిపడిగా వస్త్రదాన కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మహారాజా వారి యొక్క ఆశయం మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు శ్రీ తుమ్మల బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం మహారాజా వారి తనయులు శ్రీ రత్నాకర్ రావు బహదూర్ గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిగా మాకు అత్యంత ప్రియతమ నాయకులైనటువంటి సిఎస్ఎస్ వర్మ గారికి, రాజు గారికి, తర్వాత మాకు కూడా వచ్చినటువంటి ఇతర జమీందారులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, వారందరి పేర్లు నాకు క్షమించాలి. వారందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్నగారు 61వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పేద ప్రజలకు వాళ్ళ ఆశయాల మేరకు నేను ఒక్కడనే డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ లేట్ మహారాజ్ పెట్టుకొని మిగిలి ఉన్నాను. కాబట్టి ఈ సదవకాశాన్ని భగవంతుడు నాకు ఇంతవరకు
ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పించుకుంటూ మీకు ఈ విషయం చెప్తున్నాను. అయితే ఇక్కడ చేయింట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్సీలు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు వచ్చారు. కానీ నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికే మనం ఉండాలి. ట్రస్ట్ బోర్డు కూడా వేస్ట్ ఉన్న వారిని సరిగ్గా పనులు చేయనివ్వరు అని చెప్పి రాజాగారు మీరు ఒక్కరే ఉండండి, నిజాయితీకి నిబద్ధతకి నీతి నియమాలకి మిమ్మల్ని నేను చూశాను కాబట్టి మీరు ఒక్కరే చేయండి, ఎటువంటి లోపాలు ఎటువంటి అపశృతులు లేకుండా చేస్తారన్న నమ్మకంతో మీరు ఉండాలని చెప్పేసి ఒకే ఒక్క నాయకుడు ప్రజాభిప్రాయాన్ని కూడా సంతరించుకొని ఆయన నోటితోటి చెప్పింది ఏమన్నా ఉంటే సిఎస్ వర్మ గారు ఒక్కరే. సభాముఖంగా మీ ప్రజాముఖంగా నేను చెప్తున్నది ఇది ఆయన పొగట్టం కోసం కాదు, నిజంగా ఆయన ఎథిక్స్కి నిలబడి వ్యక్తి కాబట్టే నన్ను ఒక్కడిని నిలబెట్టారు. అలాగే ఆయన మాట నిలబెట్టి నేను చేసుకొచ్చాను. ఆయన ఫోటో పెడితే అది తీసేశారు, ఎంత అన్యాయం చూడండి. ఒక రేపు పొద్దున రాజాగారు బొమ్మ కూడా తీసేస్తారు. నిజంగా దీనికి సేవ చేసి వ్యక్తిని ఆయన పెడితే తీసారంటే ఫోటోలు నేను ఎంతో బాధపడ్డాను. తదుపరి గవర్నమెంట్ ఏదేమైనా కానీ ఈ సందర్భంగా ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీ అందరికీ బట్టలు మరి భోజన సదుపాయాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్పుకుంటూ